హాయ్ అండి, అందరికీ నమస్తే. 2025 మే 4వ తారీఖున అంటే రేపు ఆదివారం రోజున రవి పుష్య యోగం వచ్చిందండి. ఈ యోగంతో సొంతింటి కళ నెరవేరుతుంది. ఒక చిన్న పరిహారం చేసుకున్నారంటే సొంతింటి కళ ఉన్న వాళ్ళకి కళ నెరవేరుతుంది. అలాగే బంగారం కొనాలనుకున్నా, ఇంకా ఇతర వాహనాలు కొనాలనుకున్నా కూడా మీ కళ అంతా నెరవేరుతుందన్నమాట. ఒక్క పరిహారంతో అది ఏమి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా రోజుల తర్వాత వస్తున్న బ్రహ్మాండమైన ముహూర్తం అన్నమాట. మే 4న ఈ పనులు చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2 శక్తివంతమైన యోగాలు ఉన్నాయట. అందులో ఒకటి గురు పుష్య యోగం కాగా మరొకటి రవి పుష్య యోగం. ఎప్పుడైనా గురువారం పుష్యమి నక్షత్రంలో కలిసి వస్తే దాన్ని గురు పుష్య యోగంగా పిలుస్తారు. అదే ఆదివారం పుష్యమిని నక్షత్రంలో కలిసి వస్తే ఆ రోజును రవి పుష్య యోగంగా చెబుతారు. ఈ 2 యోగాలు కూడా చాలా పవిత్రమైన శుభదినాలు. అలాంటి బ్రహ్మాండమైన ముహూర్తం కలిగిన ఈ యోగాలలో ఒకటైన రవి పుష్య యోగం ఈ ఏడాది మే 4వ తేదీన వచ్చింది, ఆదివారం రోజున. మరి ఈ సందర్భంగా ఎలాంటి విధాలు పాటించాలి అనేది, శుభాలు చేకూరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం రవి పుష్య నక్షత్రానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. మే 4వ తారీఖున ఆదివారం రవి పుష్య యోగం వచ్చింది. ఈ పవిత్రమైన రోజు ఏదైనా కొత్త పని చేయాలన్నా, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా ఇది చాలా శుభమయం అంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ గారు. అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయటానికి, అందులోనూ ముఖ్యంగా బంగారాన్ని కొనటానికి రవి పుష్య నక్షత్ర సమయం మంచి అనుకూలమైనదిగా ఈ రోజును భావిస్తున్నారు. రవి పుష్య యోగం రోజు బంగారం కొనుగోలు చేస్తే చాలా మంచిదట. అంతేకాదు, ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే రెట్టింపు ఫలితాలు రావటానికి ఆస్కారం ఉందని చెబుతున్నారు. అలాగే గృహయోగాన్ని త్వరగా సిద్ధింప చేసుకోవటానికి రవి పుష్య యోగాలు చాలా బాగా సహకరిస్తాయని చెబుతున్నారు. ఎవరికైనా జన్మజాతకంలో 4వ స్థానాన్ని గృహస్థానం అంటారు. ఆ 4వ స్థానంలో ఎవరికైనా పాపగ్రహాలు ఉన్నట్లయితే సొంతింటి కళ ఆలస్యం అవుతూ ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇల్లు కొనలేకపోవడం కానీ, కట్టుకోలేకపోవడం కానీ, ఒకవేళ ఇల్లు కట్టుకున్నా కూడా కిరాయి ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందట. అలాంటి సందర్భాలలో రవి పుష్య యోగం రోజున ఈ చిన్న పరిహారం చేస్తే సొంతింటి కళ సాకారం చేసుకోవడంతో పాటు ఎక్కువ సంవత్సరాలు సొంతింట్లో ఉండే యోగం కూడా కలుగుతుందని చెబుతున్నారు జ్యోతిష్యులు. రవి పుష్య యోగం మే 4వ తేదీన ఆదివారం రోజు ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో మీ చేతితో 11 రాగి మొక్కలను నాటుకుంటే మంచిదట. ఆపై వాటికి నీళ్లను పోయాలి. ఇలా చేస్తే మీ జాతకంలో 4వ స్థానంలో ఉన్న పాపగ్రహాల వల్ల ఇంటి సంబంధమైన సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెబుతున్నారు జ్యోతిష్యులు. అయితే రావి మొక్కలు అందుబాటులో లేనివారు మేడి మొక్కలైనా కూడా నాటవచ్చట. ఈ రెండింటిలో ఏది చేసినా శుభ ఫలితాలు కలిగి తొందరలోనే గృహయోగం కలుగుతుందంటున్నారు. ఇల్లు మారాలని అనుకునేవారు రవి పుష్య యోగం మారితే చాలా మంచిదంటున్నారు. అదృష్టం కూడా కలిసి వస్తుందట ఈ రోజున ఇల్లు మారితే. అలాగే ఉద్యోగం, భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవటానికి రవి పుష్య యోగం ఉన్న రోజు చాలా బాగా సహకరిస్తుందని చెబుతున్నారు. ఈరోజు బైకు, కారు, ఇతర వాహనాల కొనుగోలుకి విశేషంగా అనుకూలిస్తుందని కూడా చెబుతున్నారు జ్యోతిష్యులు. మరి మే 4 ఆదివారం పుష్యమి నక్షత్రంలో కూడిన రవి పుష్య యోగం నాడు ఈ వివిధ విధానాలు పాటించుకుంటే సమస్త శుభాలను సిద్ధింప చేసుకోవచ్చని సూచిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు. ఇదండి రవి పుష్యమి రోజున అంటే ఆదివారం రేపన్నమాట. ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని కానీ చేసుకున్నారంటే కానీ
ఇంటి కల నెరవేరుతుంది. అలాగే ఏవైనా కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలన్నా కూడా రేపు చేశారంటే కానీ అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పుడు చెప్పిన ఈ చిన్నపాటి పరిహారాన్ని పాటించారంటే కానీ అంతా మంచే జరుగుతుందండి. అవి ఏమంటే మరి ఒకసారి చెప్తున్నాను. 11 రావి చెట్లని నాటితే మంచి జరుగుతుందని చెబుతున్నారు. సొంతింటి కల జరుగుతుందని చెబుతున్నారనమాట. అవి దొరకని పక్షంలో మేడి చెట్లనైనా కూడా నాటవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారండి. ఇదన్నమాట. ఈ చిన్న పరిహారం చేసుకొని ఎవరికైనా సొంతింటి కల ఉంటే కానీ, అలాగే కొత్త వాహనాలు కొనాలనుకునే కల ఉన్నా కూడా నెరవేర్చుకుందాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. ఇంకా కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందులోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి.